శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 26, 27 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఈ 2 రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది? కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, సంతానలేమి సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 26, 27 తేదీల్లో అయితే మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు రాబోతున్నాయి. 2 పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. ముఖ్యంగా కొన్ని వారాలుగా లేదా కొన్ని రోజులుగా అయితే మీరు ఎదురు చూస్తున్న నిరాశలు, ఆలస్యాలు, అనుకోని అడ్డంకులు కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు తొలగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎంత కష్టపడినా కానీ ఫలితం అనేది కనిపించడం లేదని భావించిన వారికి ఇప్పుడు అనుకూలంగా మారుతుంది. మీరు చేసిన మంచి ప్రయత్నానికి ఫలితం కనిపించే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతాయి. కొంతమంది మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఉండవచ్చు, మీ యొక్క సామరస్యాన్ని గుర్తించకుండా మాట్లాడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారబోతున్నాయి. మీ యొక్క పనితీరు, మీ యొక్క క్రమశిక్షణ, మీ యొక్క సహనం చూసి అదే వ్యక్తులు ఇప్పుడు మీకు ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇప్పటి వరకు కోల్పోయామని అనుకున్నటువంటి అవకాశాల్లో కొత్త మార్గం కనిపిస్తుంది. మీకు రావాల్సింది ఇప్పుడు మీకు దక్కబోతుంది. మీ చేతికి వచ్చే సమయం దగ్గర పడింది. అలాగే ఈ 2 రోజుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు చిన్నదిగా అనుకోకండి. జాగ్రత్తగా పరిశీలిస్తే అది మీ జీవితంలో మంచి మార్పుకు నాంది పలుకుతుంది. అలాగే మీ కెరియర్ విషయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పు ఇప్పుడు కనిపించబోతుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సింహ రాశి వారికి ఈ రోజుల్లో మంచి సమాచారం అందే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు. మీరు చేసిన పనిని ఇప్పటి వరకు అయితే ఎవరు గుర్తించకపోయినా ఇప్పుడు అదే పనిని మీకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువస్తుంది. పదోన్నతి గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. కొత్త సంస్థ నుండి మీకు ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో ఆశాజనకమైన సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసినటువంటి తప్పుల నుంచి నేర్చుకునేటువంటి ఇప్పుడు మరింత తెలివిగా ముందుకు సాగుతారు. సహోద్యోగులు కూడా మీ యొక్క సలహాలను గౌరవించే విధంగా
ఉండబోతున్నాయి పరిస్థితులు. ఈ సమయంలో ఎవరికి భయపడకుండా మీ యొక్క ప్రతిభను మీరు చూపించడం మంచిది. మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు అలాగే ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క పేరు వినగానే గౌరవించే స్థాయికి మీరు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు రావాల్సిన గౌరవం అనేది మీకు అయితే మీ ముందుకు వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి, సింహ రాశి వారికి ఇది ఎంతో శుభప్రదమైన సమయం. ఈ సమయంలో కొత్త అవకాశాలు వస్తాయి. గతంలో నష్టాలు చూసినటువంటి వారు ఇప్పుడు మళ్ళీ లాభాల దిశలో అడుగులు వేస్తారు. నిలిచిపోయినటువంటి చెల్లింపుడు కూడా ఇప్పుడు తిరిగి రావచ్చు. కొత్త కస్టమర్ల పరిచయం కావచ్చు. ఒక చిన్న ఒప్పందమే పెద్ద ఆదాయానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి అపార్థాలు దూరంగా అయితే ఈ సమయంలో ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభం పొందే అవకాశం ఉంది. వ్యాపార విస్తీర్ణ గురించి ఆలోచిస్తున్న వారికి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ యొక్క వృత్తి లేదా సేవలకు మంచి ఆదరణ లభిస్తుంది. మీ యొక్క వ్యాపారాన్ని ఇప్పటి వరకు చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీపై నమ్మకం ఉంచిన వారు ఇప్పుడు ఆనందపడే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో కొత్త పరిచయాలు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు దారితీస్తాయి. మీకు రావాల్సిన లాభం అనేది మీ చేతికి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఉపశమనం లభించబోతుంది. కొంతకాలంగా మీరు డబ్బు ఆలస్యం అయింది అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఈ సమయంలో అప్పుగా తిరిగి ఇచ్చినటువంటి మొత్తం డబ్బు మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి రాదు అనుకున్న వారికి ఈ సమయంలో మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మొత్తం డబ్బు తిరిగి వస్తుంది. మీకు ఈ సమయంలో అయితే ఊహించని విధంగా డబ్బు అనేది చేతికి అందుతుంది. ఈ పరిస్థితి అయితే మీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకువస్తుంది. మీ ఖాతాలో ఊహించని విధంగా డబ్బు అయితే చేరే అవకాశం ఉంది. గతంలో చేసినటువంటి కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అనేది ఆర్థిక రూపంలో ప్రతిఫలం లభించే సూచనలు ఉన్నాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయాలనే ఆలోచనలు మీకు పెరుగుతాయి. ఇంటి కోసం, వాహనం కోసం లేదా పిల్లల భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేసే ఒక ఆర్థికమైనటువంటి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట విని పెట్టుబడులు పెట్టకుండా పూర్తి యొక్క మీరు వివరాలను తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. మీ యొక్క అదృష్టం ఇప్పుడు మీకు బలాన్ని ఇవ్వబోతుంది. ముఖ్యంగా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీ చేతికి అందే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం మరింత బలోపేతం అవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ యొక్క గురించి తప్పుగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. మీపై అసూయతో ప్రవర్తించిన వ్యక్తులు ఈ సమయంలో ఇప్పుడు మీకు నిశ్శబ్దంగా మారవచ్చు. మీ యొక్క శత్రువులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆపివేయాలని ప్రయత్నించిన కాలం ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండడం, వారి ప్రయత్నాలు అనేవి ఫలించకపోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ప్రయత్నించిన అటువంటి ఎవరినైనా ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క విజయం వారికి ఎంతో బాధను ఇస్తుంది. కుటుంబ సభ్యులు మీరు మాట్లాడే ప్రతి మాటకు అయితే విలువని ఇస్తారు. కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో పెరుగుతాయి. ఈ సమయంలో ఊహించని ఒక సంఘటన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో అది ఒక పెద్ద మలుపుకు కారణం అవుతుంది. ముఖ్యంగా ప్రతి అవకాశాన్ని మీరు సానుకూలంగా తీసుకోవాలి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే యొక్క సింహ రాశి వారి జీవితంలో
విజయ ద్వారాలు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీకు రావాల్సింది ఇప్పుడు మీరు పొందబోతున్నారు. ఈ సమయంలో మీ చేతికి రావాల్సింది వస్తుంది. మీ శత్రువులకు మీ యొక్క సహనానికి, మీ యొక్క నిజాయితీకి ఇప్పుడు కాలమే ప్రతిఫలాన్ని అయితే ఇవ్వబోతుంది. ఈ 2 రోజుల్లో శత్రువులు ఊహించని ఆటంకాలు వారికి జరుగుతూ ఉంటాయి. పనులలో నిరంతరం ఆటంకాలను వారు పొందుతూ ఉంటారు. మీ యొక్క పనులలో ఆటంకాలను కలిగించాలని చూసిన వారికి వారి పనులలోనే ఆటంకాలు అయితే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో ఒక గొప్ప మలుపు అనేది మీ జీవితం తిరగబోతుంది. గత కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో చక్కటి సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వివాహ ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజుల్లో అతిపెద్ద శుభవార్త వింటారు. ఈ 2 రోజుల్లో ఒక అవకాశం మీకు చిన్నదిగా అనిపిస్తుంది, కానీ అదే మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.